Hi everyone, welcome to our channel. Today's video is PG Polytechnic Maths M2 C24 వాళ్ళది ఓకేనా. సెకండ్ సెమిస్టర్ మ్యాథ్స్ M2 C24 వాళ్ళది మిడ్ వన్ బ్లూ ప్రింట్ అండ్ ప్రీవియస్ ఇయర్. అంటే మీ సెకండ్ ఇయర్ కదా C24 అంటే సెకండ్ టైం మీరు చదవడం. అంటే లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ఒక ఎగ్జామ్ జరిగింది కాబట్టి ఆ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మెయిన్లీ మిడ్ మా బ్లూ ప్రింట్ తెలిస్తే మీకు కొంత ఐడియా వస్తుంది ఏం చదవాలి ఏం చదవకూడదు అనేది. ఓకేనా. ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇన్ కేస్ మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చితే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తా ఉంటాను. ఓకేనా. ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తా ఉన్నాను. ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అండ్ రెడ్డి. టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. వాట్సాప్ ఛానల్ కూడా నవీన్ రెడ్డి మ్యాథ్స్. మీకు ఏమైనా పీడిఎఫ్స్ ఉన్నా కూడా వీడియోస్ నోటిఫికేషన్ రావట్లేదు యూట్యూబ్ నుంచి అన్నా కూడా ఇవి మీకు హెల్ప్ అవుతూ ఉంటాయి. ఓకేనా. రైట్. ఇక్కడ చూస్తే బ్లూ ప్రింట్లో మెయిన్లీ ఇక్కడ మనకు 3 సెక్షన్స్ ఉంటాయి. 20 మార్క్స్ కదండి. 20 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అయితే 7 రావాలి మనం. అవునా. 7 వస్తే మిడ్ ఎగ్జామ్ ఈజీగా పాస్ అవుతాం. బట్ మీరు ఒక 3-4 అవర్స్ ప్రాపర్గా టైం స్పెండ్ చేయగలిగితే చదవడానికి 3-4 అవర్స్ టైం స్పెండ్ చేయగలిగితే M2కు ఈజీగా 7 మార్క్స్ తెచ్చుకోవచ్చు. 7 కంటే ఎక్కువ కూడా వస్తాయి. 10+12 ఇలా వస్తాయి మార్క్స్. అది కూడా ఈజీ. మొత్తం సిలబస్ చదవాల్సిన అవసరం కూడా లేదు మనకు. చదివే కొద్దిగా పర్ఫెక్ట్గా చదివితే సరిపోతుంది. రైట్. పార్ట్ ఏలో 4 క్వశ్చన్స్ వస్తాయి. 4 అటెంప్ట్ చేయాలండి. ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్. 4 క్వశ్చన్స్. అయితే నెక్స్ట్ ఫస్ట్ 2 క్వశ్చన్స్ వచ్చేసి యూనిట్ 1. ఫస్ట్ యూనిట్ నుంచి వస్తాయి. సెకండ్ 2 క్వశ్చన్స్ యూనిట్ 2. ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఫ్రమ్ యూనిట్ 1, సెకండ్ 2 క్వశ్చన్స్ ఫ్రమ్ ఏంటంటే యూనిట్ 2 నుంచి వస్తాయి. ఓకే. అంటే మీరు అనొచ్చు సార్ యూనిట్ 1లో ఏమున్నాయి? స్ట్రెయిట్ లైన్స్ అండ్ సర్కిల్స్. మాక్సిమం స్ట్రెయిట్ లైన్ సర్కిల్స్లో బేసిక్ ఫార్ములాస్, ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రెయిట్ లైన్, నెక్స్ట్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్, నార్మల్ ఫార్మ్. ఓకేనా. యాంగిల్ బిట్వీన్, ఓకేనా. యాంగిల్ బిట్వీన్. నెక్స్ట్ వచ్చేసి డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ లైన్స్, డిస్టెన్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఈ ఫార్ములాస్ నేర్చుకుంటే ఒక క్వశ్చన్ వచ్చేసి వస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి కన్ఫర్మ్ సర్కిల్ నుంచి వస్తుంది. ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుందండి? స్ట్రెయిట్ లైన్స్. ఇది ఎక్కడి నుంచి వస్తుందండి? సర్కిల్. ఓకే. ఇందులో 3-4లో ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ పారాబోలా ఉంటుంది. ఇంకో క్వశ్చన్ ఎలిప్స్ అండ్ హైపర్బోలా. ఇందులో నుంచి అయినా రావచ్చు. అంటే మీరు అనొచ్చు మన ఛానల్లోనే మీకు స్ట్రైట్ లైన్ ఉంది, సర్కిల్ ఉంది, పారాబోలా ఉంది. ఎలిప్స్ ఉన్న హైపర్బోలా మిస్ అయింది. మిస్ అయినా నో ప్రాబ్లం. మీరు ఈ 3 చదివిన స్ట్రైట్ లైన్స్, సర్కిల్స్, పారాబోలా ఈ 3 కాన్సెప్ట్స్ నేర్చుకున్నా కూడా 1 మార్క్ క్వశ్చన్స్ ఎన్ని అటెంప్ట్ చేయొచ్చు మనం ఈజీగా? 3 అటెంప్ట్ చేయొచ్చు. 1, 2, 3 ఇందులో 3 అప్లై చేసి పార్ట్ బికి వద్దాం. ఓకే. పార్ట్ బిలో 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 2 3 6 ఇంటర్నల్గా చాయిస్ ఉంది. అంటే 5Aలో ఏ ఆర్ బి ఏదైనా ఒకటి రాయండి. ఈ 2 కూడా ఎక్కడి నుంచి వస్తాయి? యూనిట్ 1 నుంచి వస్తాయి. ఇవి 2 ఏమైతాయి? యూనిట్ 2 నుంచి వస్తాయి. అయితే 5A కన్ఫామ్ ఏమైందండి? స్ట్రైట్ లైన్స్. 5B కన్ఫామ్ ఏమైంది? సర్కిల్స్. సో ఇక్కడ ఒకటి కన్ఫామ్ పారాబోలా, ఇంకొక 2 ఏమొస్తాయండి? ఎలిప్స్ అండ్ హైపర్బోలా. అంటే మీరు ఇన్ కేస్ ఎలిప్స్, హైపర్బోలా బేసిక్ చూసుకొని కొద్దిగా లెంతీగా ఉన్న క్వశ్చన్స్ వదిలేసినా కూడా ఇక్కడ మనకు ప్రాబ్లం రావట్లేదు. ఎందుకంటే 5ABలో స్ట్రైట్ లైన్ చేసిన ఒక 4 మార్క్స్ క్వశ్చన్ రాస్తాం. నేను చెప్పే ప్రీవియస్ పేపర్స్ నుంచి అప్పుడప్పుడు ఆ క్వశ్చన్ చెప్పినప్పుడు అక్కడ కొన్ని కాన్సెప్ట్ చెప్పి ఆ కాన్సెప్ట్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి సరిపోద్ది. ఓకేనా. అంటే ఇక్కడ స్ట్రైట్ లైన్ చదివితే ఎన్ని వస్తున్నాయి చూడండి. ఒక స్ట్రైట్ లైన్ చదివితే 3 + 1 4, ఇక్కడ ఒక 5. అంటే ఏమవుతుంది? ఒక స్ట్రెయిట్ లైన్ చదివినా కూడా పాస్ అయిపోతారు. నాకు తెలిసి మీరు పర్ఫెక్ట్‌గా స్ట్రెయిట్ లైన్, సర్కిల్, పారాబోలా చదువుకుంటే 15+ ఈజీగా వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ ఈ 2 కూడా ఏంటి? యూనిట్ 1. ఇందులో 7A ఫ్రమ్ స్ట్రెయిట్ లైన్, 7B ఫ్రమ్ సర్కిల్. ఓకేనా. అంటే మీరు ఒక్క స్ట్రెయిట్ లైన్ ప్రాపర్‌గా మొత్తం నేర్చుకున్నా కూడా అంటే మన వీడియోస్‌లో ఉన్నాయి. ప్లేలిస్ట్ M2 వేలో స్ట్రెయిట్ లైన్ ఉంది, సర్కిల్ ఉంది, పారాబోలా ఉంది. ఈ 3 ప్రిపేర్ అయినా కూడా మీకు మంచి స్కోర్ వస్తుంది. ఎక్కడ డిస్టర్బ్ లేకుండా. నెక్స్ట్ ఇక్కడ కూడా ఏంటిదండి? ఇది యూనిట్ 2. ఇదేంటిది? పారాబోలా, ఎలిప్స్ అండ్ హైపర్బోలా. మీకు అనుకోవచ్చు. లేకుంటే ఇక్కడ 2 ఎలిప్స్, హైపర్బోలా ఇచ్చినా కూడా మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి? ఓన్లీ యూనిట్ 1 అనేది యూనిట్ 1 ప్రిపేర్ అయితే మనకు మిడ్ ఎగ్జామ్స్‌లో ఎన్ని వస్తాయండి? 10 మార్క్స్ వస్తాయి. ఓన్లీ ఫస్ట్ యూనిట్ ప్రిపేర్ అయితే. సెకండ్ యూనిట్ 2 అప్లై చేస్తే 20 మార్క్స్ వస్తాయి. అయితే మనం ఏం చేద్దామంటే ఫస్ట్ యూనిట్‌లో స్ట్రెయిట్ లైన్స్ ఉన్న సర్కిల్స్ మొత్తం ప్రిపేర్ అవుదాం. మొత్తం ప్రిపేర్ అయితే 10 మార్క్స్ ఫిక్స్ ఇగ. మళ్ళీ స్ట్రెయిట్ లైన్ సర్కిల్స్ ఈజీగా ఉంటాయి. మీరు నేర్చుకోవడానికి
కంఫర్ట్గా ఉంటాయి కూడా. ఓకేనా, ఫార్ములాస్ వస్తేనేమో ఇక్కడ 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తాం, ఇక్కడ ఒకటి స్ట్రేట్ లైన్ వచ్చినా సరిపోద్ది, సర్కిల్ వచ్చినా సరిపోద్ది. కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా చేసుకుంటే సరిపోద్ది. అంటే మనం ఫస్ట్ ఏం ప్రిపేర్ కావాలి, స్ట్రేట్ లైన్స్ అండ్ సర్కిల్స్, అవి కంప్లీట్ అయిపోయాయి, ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ప్రాక్టీస్ చేయడం అయిపోయింది అనుకుంటే నెక్స్ట్ యూ సాల్వ్ ది పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా. ఓకే వస్తే చేయండి, లేకపోతే చాయిస్ లీవ్ చేసుకోండి, యాజ్ యువర్ విష్. నేను క్వశ్చన్స్ చెప్తూ ఉంటాను, దాన్ని బట్టి అంటే మీకు అందులో ఉన్న గ్రిప్ని బట్టి చేస్తూ ఉండండి. ఓకే రైట్. ఫస్ట్ అయితే ఏం ప్రిపేర్ కావాలి, ఎవ్రీ ఫార్ములా చదవాల్సిందే. మీకు వీలైతే స్ట్రేట్ లైన్స్, సర్కిల్స్, పారాబోలాలో ఉన్న 1 మార్క్ క్వశ్చన్స్ కొరకు 3 అటెంప్ట్ చేయాలి మనం. 1 మార్క్ క్వశ్చన్ కన్ఫామ్గా 3 1 మార్క్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే ఈజీగా పాస్ అవుతారు, డౌటే లేదు. అవి కూడా ఎందుకు, ఫార్ములాసే, ఓన్లీ ఫార్ములాస్. ఓకే, ఫస్ట్ లాస్ట్ ఇయర్ మీ సీనియర్స్కి వచ్చిన పేపర్లో పార్ట్ ఏలో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. పార్ట్ ఏలో ఫస్ట్ క్వశ్చన్, రైట్ ద ఫార్ములా టు ఫైండ్, రైట్ ద formula to find, write the formula to find the distance between, the distance between the, the distance between two parallel, distance between the two parallel lines, a1 ax plus by plus c1 equal to 0 and ax plus by plus c2 ఈక్వల్ టు 0. ఇది స్ట్రేట్ లైన్ నుంచి వచ్చిన క్వశ్చన్, ఏది పీవైక్యూస్ లో. అదే బోర్డు రిలీజ్ చేస్తారు కదా, బోర్డు ఒక మోడల్ పేపర్ ఇస్తుంది కదా, అందులో కూడా క్వశ్చన్ ఇచ్చింది. ఇదేంటంటే, ఇదేంటి మీ సీనియర్స్కి వచ్చిన క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఇటు సైడ్కి రాస్తున్నాను, ఇదేంటంటే బోర్డు రిలీజ్ చేసింది అనుకో, రైట్ ద నార్మల్ ఫార్మ్ ఆఫ్ ఏ స్ట్రేట్ లైన్, రైట్ ద నార్మల్ ఫార్మ్ ఆఫ్ ఏ స్ట్రేట్ లైన్. ఇంతకు ముందుకు ఇంకో క్వశ్చన్, రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రేట్ లైన్ ఇన్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. ఓకేనా, ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే ఈ క్వశ్చన్స్ అన్నట్టు. ఇంకేం చూసుకోవాలి, ఫార్ములాస్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ a comma x1 comma y1 to ax plus by plus c equal to 0. ఇంకో ఫార్ములా ఏంటిదండి, స్ట్రేట్ లైన్ లో ప్యారలల్ డిస్టెన్స్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అయిపోయింది. నెక్స్ట్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. ఓకేనా, ఇవి క్వశ్చన్స్ స్ట్రేట్ లైన్ లో ఎక్కువ 2 మార్క్స్ 1 మార్క్ వచ్చే క్వశ్చన్, చాలా సింపుల్ చూడండి. రైట్ ద ఫార్ములా టు ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్. మొత్తం క్వశ్చన్ రాయండి. ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్, ఎగ్జామ్ లో రాసేటప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ఫార్ములా ఏంటిదండి, మోడ్ ఆఫ్ c1 మైనస్ c2 బై అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్ క్వశ్చన్ మీరు 100% ప్రిపేర్ కావాలి, ఫిక్స్. వస్తే 3 మార్క్స్ కన్నా వస్తుంది, లేకపోతే 4 అండ్ 3 ఆర్ 5. ఇంకొకటి ఏంటండి, 1 మార్క్ క్వశ్చన్ కన్నా వస్తుంది. ఫార్ములా అయితే యూజ్ అవుతుంది, కన్ఫర్మ్ నేర్చుకోండి. ప్యారలల్ డిస్టెన్స్ అంటే ఈ రెండు సేమ్ ఉంటాయి, కాన్స్టెంట్ ఒక డిఫరెంట్ ఉంది, c1 మైనస్ c2 బై అండర్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. రైట్ ద నార్మల్ ఫార్మ్, x sin ఆల్ఫా ప్లస్ y cos ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు p. ఓకేనా, రైట్ ద ఈక్వేషన్ అది ఇంటర్సెప్ట్ ఫార్మ్, x బై a ప్లస్ y బై b ఈక్వల్ టు 1 ఫార్ములాసే. మళ్ళీ క్వశ్చన్ రాసి ఫార్ములా రాయండి ఎగ్జామ్లో. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా, ఇది కూడా డిస్టెన్సే, d ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c1 బై అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా. ఓకేనా, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c, ఇవన్నీ. ఇంకొకటి ఉంటుంది, యాంగిల్ బిట్వీన్ టూ స్ట్రేట్ లైన్. ఒకటి కాస్ థీటా ఫార్ములా ఇస్ a1 a2 ప్లస్ b1 b2 బై అండర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. ఓకేనా, a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్, a2 స్క్వేర్ ప్లస్ b2. ఇంకొకటి కూడా ఉంటుంది, tan theta ఈజ్ ఈక్వల్ టు m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 ఇంటూ m2. ఈ రెండు ఫార్ములాస్లో ఏదైనా యూజ్ చేయొచ్చు.
ఇదే ఫార్ములాస్ నుంచి మనం 3 మార్క్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎట్ ఏ టైం ఇవే ఫార్ములాస్ నుంచి 1 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఇది చేస్తాం. ఈ బోర్డు మీద ఉన్న ఫార్ములాస్ వస్తే స్ట్రైట్ లైన్లో 1 మార్క్ క్వశ్చన్ ఈజీగా అటెంప్ట్ చేస్తారు. 3, 4 కూడా అటెంప్ట్ చేసేది ఈ క్వశ్చన్స్. ఓకేనా, ఎక్కువ మేజర్గా ఇప్పటి వరకు వచ్చిన క్వశ్చన్లో అంటే బోర్డు ఒకటి పేపర్ రిలీజ్ చేసింది, ఆ పేపర్ ప్లస్ లాస్ట్ ఇయర్ మీ సీనియర్స్ రాసిన పేపర్స్ అనాలిజ్ చేస్తే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి ఇక్కడ. ఓకేనా, రైట్. ఇలాంటి క్వశ్చన్స్ మన ఛానల్లో కూడా ఉన్నాయి. సో స్ట్రైట్ లైన్స్ మన ఛానల్లో ఉన్న స్ట్రైట్ లైన్ పార్ట్ చూస్తే చాలు, ఎనఫ్. నెక్స్ట్ ఇక సెకండ్ క్వశ్చన్. ఫస్ట్ అది స్ట్రైట్ లైన్ అంటే సెకండ్ క్వశ్చన్ ఎందులో నుంచి వస్తుందని మనకు కన్ఫర్మ్ సర్కిలే కదా, ఫిక్స్. ఇక్కడ రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్, రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది circle having center x1 comma y1 x2 comma y2 or ends of the endpoints of a diameter. endpoints of a diameter ఇచ్చిండు. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్, ఇంకో ఫార్ములా చూడండి. ఇక్కడ ఫార్ములా నేను రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్, రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ whose center h comma k, whose center is h comma k and the radius r is given. ఇది ఒక క్వశ్చన్, ద రేడియస్ r is given. నెక్స్ట్ బోర్డులో వచ్చిన క్వశ్చన్ ఒకటి చెప్తాం. బోర్డులో ఇచ్చింది అంటే మోడల్ పేపర్లో, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పాయింట్ సర్కిల్ whose center is, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పాయింట్ సర్కిల్ whose center is 1, ఇవి చూసుకోవాలి మెయిన్లీ. ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇవేవి టఫ్ కాదు. అంటే ఇక్కడ సర్కిల్లో ఫార్ములాస్ అండి, మెయిన్లీ ఫార్ములాసే ఇస్తాడు ఎక్కువ. మెయిన్గా ఫస్ట్ అండ్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అంటే ఇలా ఒక సర్కిల్ ఈక్వేషన్ కన్సిడర్ చేస్తే డయామీటర్ ఇదే కదా పాసింగ్ త్రూ ది సెంటర్. దిస్ పాయింట్ ఈస్ x1 y1, దిస్ పాయింట్ ఈస్ x2 y2. అవునా, x2 y2. దీన్ని ఏమని కన్సిడర్ చేసుకుంటాం, రేడియస్ గా తీసుకుంటాం. రేడియస్ నథింగ్ బట్ డిస్టెన్స్ బిట్వీన్ ది 2 పాయింట్స్ తీసుకొని చేయాలి. అయితే ఇక్కడ ద ఈక్వేషన్ ఏమైందండి, ఎండ్ పాయింట్స్ ఇచ్చినప్పుడు x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈక్వల్ టు 0. ఇది మనకు రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. ఇక్కడ ఎండ్ పాయింట్స్ ఇచ్చి సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి, డయామీటర్స్. అంటే ఇక్కడ 1, 2, 5, 6 అని నెంబర్స్ ఇచ్చినప్పుడు కూడా మీరు ఇది యూజ్ చేసుకుంటే వస్తుంది. 3 మార్క్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ ఫార్ములా. ఎండ్ పాయింట్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఇది. రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్, సెంటర్ రేడియస్ ఇస్తే సర్కిల్ ఫార్ములా ఏమైందండి, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఇదే ఫార్ములా, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y minus k whole square is equal to what, r square. అదే రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ whose center h comma k and the radius r is given అని ఇచ్చినాం. అయితే దీనికి ఓకేనా, ఈ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ చూడండి, అది ఇంకా సింపుల్ గా ఉంటుంది. ఇలా అండి, ద ఈక్వేషన్ ఆఫ్ ది పాయింట్ గివెన్ సెంటర్ h comma k ఏమి ఇచ్చిందండి, 1, 2 ఇచ్చింది. అండ్ పాయింట్ సర్కిల్ అంటే రేడియస్ ఈస్, పాయింట్ సర్కిల్ అన్నాడా, పాయింట్ సర్కిల్ అంటే రేడియస్ ఈజ్ 1 అన్నట్టు మీనింగ్. పాయింట్ సర్కిల్ రేడియస్ ఏంటిది 1. మనకి ఇక్కడ చూడండి సెంటర్ ఉంది, రేడియస్ ఉంది. సెంటర్ రేడియస్ ఉంటే సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అదే కదా, జస్ట్ సబ్మిట్ చేయండి. ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు వాట్, ఆర్ స్క్వేర్. హియర్ ఎక్స్ మైనస్ హెచ్ వాల్యూ, జస్ట్ అబ్జర్వ్ ద వాల్యూ. h value is equal to what, 1. In place of h we write 1 whole square
ప్లస్ y వాల్యూ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్. a minus b హోల్ స్క్వేర్ ప్లస్ a ప్లస్ b a minus b హోల్ స్క్వేర్. సో x స్క్వేర్ ప్లస్ 1 minus 2x y స్క్వేర్ ప్లస్ 4 minus 4y ఈక్వల్ టు r వాల్యూ ఎంత అండి 1 స్క్వేర్ ఇయర్ 1 రాసేయండి. ఓకే, సింప్లిఫికేషన్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 1 గెట్ క్యాన్సల్ minus 2x minus 4y plus 4 equal to 0. This is the required circle equation. ఓకేనా, సర్కిల్లో కూడా బేసిక్ 1 మార్క్ క్వశ్చన్స్ అన్ని మాక్సిమం బేసిక్ క్వశ్చన్సే వస్తాయి. పాయింట్ సర్కిల్ అంటే ఏంటి? పాయింట్ సర్కిల్ వెన్ ద రేడియస్. నెక్స్ట్ యూనిట్ సర్కిల్. ఓకే, ఆ క్వశ్చన్ చూసుకుంటే సరిపోతుంది. సారీ, ఇక్కడ కరెక్షన్ చేసుకోండి బాబీ. పాయింట్ సర్కిల్ అంటే పాయింట్ సర్కిల్ రేడియస్ ఇస్ 0. సారీ, మై మిస్టేక్. యూనిట్ సర్కిల్ అంటే r ఈక్వల్ టు 1. ఇక్కడ పాయింట్ సర్కిల్ తీసుకున్నాం కదా, అక్కడ r ప్లేస్లో 0 తీసుకోండి. ఓకేనా, అదొకటి డైరెక్ట్ రాసేసారు నేను, అది చూసుకోండి ఒక్కసారి, అది మిస్టేక్ అది. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఎలిప్స్ను అయిపోయి ఫైన్ ద లెంత్ ఆఫ్ థర్డ్ వన్. ఫైన్ ద లెంత్ ఆఫ్ ది కాంజుగేట్. ఫైన్ ద లెంత్ ఆఫ్ ది కాంజుగేట్ యాక్సిస్ ఆఫ్ ది హైపర్బోలా. కాంజుగేట్ యాక్సిస్ ఆఫ్ హైపర్బోలా x స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఫైండ్ ద సెంటర్ అండ్ ఫైండ్ ద సెంటర్ ఆఫ్ ది conic. Find the center of the conics. 9x square plus 4y square equal to 144. 9x square plus 4y square is equal to what? 144. ఈ క్వశ్చన్ మనకి ఇంపార్టెంట్. అంటే మీరు అనొచ్చు పారాబోలా మీద చేసిండు, కానీ మనకు ప్రాబ్లం లేదు. మనకేంటి, ఫస్ట్ స్ట్రేట్ లైన్ సర్కిల్ ఈజీగా వస్తాయి. పారాబోలా మీద చేసిండు 1 మార్క్ క్వశ్చన్లో లాస్ట్ ఇయర్. ఫైన్ ద లెంత్ ఆఫ్ ది కాంజుగేట్ యాక్సిస్ ఆఫ్ ది హైపర్బోలా ఉంటే, లెంత్ ఆఫ్ ది కాంజుగేట్ అంటే దీన్ని కాంజుగేట్ అంటాం, వైని ట్రాన్స్వర్స్ అంటాం. అంటే లెంత్ ఏమైందండి, లెంత్ ఈజ్ ఈక్వల్ టు 2a. కాంజుగేట్ అంటే ఏ అన్నట్లు. ఓకేనా, ట్రాన్స్వర్స్ అంటే ఏంటిది b. లెంత్ దీనిది ఏమైంది 2a అయితే, దీని లెంత్ ఏమైంది 2b అయితే. ఫైన్ ద సెంటర్ ఆఫ్ ది కానిక్ అన్నాడు, దీనికి సెంటర్ కనుక్కోవాలి. కానిక్ అంటే సారీ ఇదేంటిది ఎలిప్స్ ఈక్వేషన్ ఎలా ఉంటుందండి, ఇలా ఉంటుంది. ఓకేనా, సెంటర్ ఈస్ 0,0 డైరెక్ట్ చెప్పవచ్చు. సెంటర్ ఏమైందండి, సో గివెన్ equation 9x square plus 4y square equal to 144. When 144 transfer to the LHS side, it become 9x square by 144 plus 4y square by 144 equal to 1. Okay, 9 1s are 9 16. X square by 16, y square by not 4. I think అక్కడ 4 ఉండదండి, 16. దిస్ ఇస్ సారీ 16, అదే చూస్తున్నా 16 అండి, ఇది 16 కాబట్టి ఇక్కడ ఏమైంది 9 ఈక్వల్ టు 1. హెచ్ కామా కేలు ఉంటేనే ఇక్కడ సెంటర్, ఇక్కడ ఏమైంది ఆరిజిన్ ఉంది అన్నట్టు. ఎక్స్ పక్కకు వై పక్కకు ఏ వాల్యూస్ లేవు కాబట్టి సెంటర్ ఈజ్ ఈక్వల్ టు వాట్, సెంటర్ ఈజ్ 0,0. స్టాండర్డ్ ఫార్మ్స్, బేసిక్ క్వశ్చన్లు, పారాబోలా హైపర్బోలా కూడా బేసిక్ క్వశ్చన్లు. అంటే ఆ టేబుల్స్ వస్తే చేయండి, లేకపోతే స్ట్రైట్ లైన్ సర్కిల్ ప్రిపేర్ అయినా చాలు ప్రాపర్గా, మీకు కొద్దిగా ఈజీగా అనిపిస్తుంది. ఈ కానిక్ సెక్షన్కి వచ్చేవరకు డయాగ్రాము నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఎక్కువై కొద్దిగా టఫ్ అనిపిస్తుంది, కానీ ఇది కొద్దిగా ఈజీ. ఓకే, అందుకే నేను ఇందులో క్వశ్చన్స్ కూడా ఎక్కువ డిస్కస్ చేయట్లేదు. డిఫైన్ కానిక్ సెక్షన్. ఫైన్ ద లాటెస్ట్ రెక్టమ్ అని క్వశ్చన్ ఇచ్చిండండి. ఇక్కడ లాస్ట్ ఇయర్ బోర్డు రిలీజ్ చేసింది కూడా మన దాంట్లో ఉంటుంది. ఒక్కసారి ఫైన్ ద ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఆఫ్ ది పారాబోలా అని ఇచ్చిండు. ఇంకోటి స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది ఎలిప్స్ యూజ్ ఈజ్ మేజర్ యాక్సిస్. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది ఎలిప్స్ ఫార్ములా ఏంటిది,
x square by a square plus y square by b square equal to 1. Okay. ఇక నెక్స్ట్ 3 మార్క్స్ క్వశ్చన్స్. 3 మార్క్స్లో 5a, 3 మార్క్స్లో 5a. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పాయింట్ సర్కిల్. యా, చూసారా? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది point circle. Find the equation of the point circle with center 3, 5. బిఫోర్ క్వశ్చన్లో పాయింట్ సర్కిల్ నేను బోర్డు పేపర్లో 1 మార్క్ ఇచ్చాడని రాశా. అయితే ప్రీవియస్ ఇయర్లో మీ సీనియర్స్కి ఏం చేసిందంటే ఆ బోర్డు పేపర్లో 1 మార్క్ ఇచ్చింది, ఇక్కడ 3 మార్క్స్ క్వశ్చన్ అయింది. ఓకేనా? అంటే ఇక్కడ పాయింట్ సర్కిల్ అంటే రేడియస్ ఏమైందంటే 0 అయింది, యూనిట్ సర్కిల్ అయితే రేడియస్ ఇస్ 1 అయింది. అవునా? అయితే ఇక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ పాయింట్ సర్కిల్ అంటారు. పాయింట్ సర్కిల్ అంటే గివెన్ సెంటర్ ఏంటండి? సెంటర్ హెచ్ కామా కేతో ఇండికేట్ చేస్తాం కదా, ఇది 3, 5. ఓకే, మన ఛానల్లో ఉన్న స్ట్రైట్ లైన్స్ సర్కిల్స్ ప్రిపేర్ అయితే ఎనఫ్ 10 మార్క్స్ ఫిక్స్. ఓకేనా? అటు కూడా ఒక 3 అవర్స్ టైం ఉంది అనుకుంటే ఆ 2 ప్రిపేర్ కావచ్చు మీరు. హెచ్ కామా పాయింట్ సర్కిల్ అంటే పాయింట్ సర్కిల్ ఈస్ ఆర్ ఈక్వల్ టు 0. యూనిట్ సర్కిల్ అంటే ఏమైందండి? యూనిట్ సర్కిల్ రేడియస్ ఈజ్ 1 అయితే యూనిట్ సర్కిల్. ఓకేనా? పాయింట్ సర్కిల్ రేడియస్ ఈజ్ 0, యూనిట్ సర్కిల్ రేడియస్ ఈజ్ 1. హియర్ we know the circle equation is when center and radius are given. When center and radius are given, the circle equation is x minus h whole square plus y minus k whole square is equal to r square. ఇదే క్వశ్చన్ 1 మార్క్. ఆ క్వశ్చన్ ఫార్ములా యూజ్ చేసే సింప్లిఫై చేసే ప్రాబ్లం ఏంటిదండి? 3 మార్క్స్ క్వశ్చన్. x మైనస్ హెచ్ వాల్యూ 3, x minus 3 whole square plus y minus 5 whole square equal to 0 square. Point circle means radius is always 0. X square plus 9 minus 6x a minus b whole square. A square plus b square minus 2ab. A square plus 25 minus 10y equal to what? 0. Just simplify. X square plus y square minus 6x minus 10y. ఫస్ట్ xy రాసాక లాస్ట్ కాన్స్టాంట్స్ 25 ప్లస్ 9 34 ఈక్వల్ 0, విచ్ ఈస్ దే. ఇక్కడ చాలా సింపుల్ క్వశ్చన్. ఇదే 1 మార్క్ బోర్డు పేపర్లో ఇచ్చిండు, మీకు ప్రీవియస్ మీ సీనియర్ రాసింలో 3 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది. సరే, మరి 3 మార్క్స్ క్వశ్చన్ స్ట్రైట్ లైన్ నుంచి రావాలి కదంటే ఆ క్వశ్చన్ కూడా ఇచ్చింది. చూపిస్తా చూడండి. నెక్స్ట్ 5. నేనేం చెప్పాను మీకు? డిస్టెన్స్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ప్యారలల్ డిస్టెన్స్, యాంగిల్ బిట్వీన్. స్ట్రైట్ లైన్స్లో మీరు 3 మార్క్స్కి అయినా 5 మార్క్స్కి అయినా ప్రిపేర్ కావాల్సిన క్వశ్చన్లు 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటండి? ప్యారలల్ డిస్టెన్స్, ఇంకోటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఇంకొకటి ప్యారలల్ యాంగిల్ బిట్వీన్. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 5b. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ distance of find the distance of a point 2, 4 from the line 4x minus 3y minus 6 equal to 0. ఈ డిస్టెన్స్ ప్యారలల్ డిస్టెన్స్ చూడండి, ఏమేమి ప్రిపేర్ కావాలి ఇక్కడ? 3 or 5కి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన క్వశ్చన్లు ఫ్రమ్ స్ట్రైట్ లైన్స్, ప్యారలల్ డిస్టెన్స్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్, యాంగిల్ బిట్వీన్. ఇవి అస్సలు స్కిప్ చేయొద్దు. ప్యారలల్, పర్పెండిక్యులర్, యాంగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు. మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉన్న క్వశ్చన్లు అవి. కన్ఫామ్ వస్తుందండి, ఒక 3 కన్నా 5 కన్నా వస్తుంది. అదే 5కి వచ్చింది అనుకో అదృష్టం, ఇక్కడ మనకు స్కోర్ పెరుగుతుంది కదా. గివెన్ పాయింట్ ఏంటండి? గివెన్ పాయింట్ ఈస్ x1, y1 ఈక్వల్ టు 2, 4 అండ్ స్ట్రేట్ లైన్ SL అని రాస్తుంది. 4x minus 3y minus 6 equal to 0. The distance of a point x1, y1
from the line ax plus by plus c equal to 0 అయితే డిస్టెన్స్ ఫార్ములా ఈక్వల్ అనేది మోడ్ ఆఫ్ ax1 plus by1 plus c by అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దిస్ ఇస్ ద ఫార్ములా రాస్తే ఇక్కడికి రాసిన మీకు హాఫ్ మార్క్స్ ఇస్తారు. అంటే ఇలా ఉంటుంది అన్నట్టు. ఇది స్ట్రేట్ లైన్. వాట్ 4x మైనస్ 3y మైనస్ 6 ఈక్వల్ 0. ఇక్కడ పాయింట్ ఉంది 2,4. ఈ డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనుకుంటాం. ఓకేనా? ద డిస్టెన్స్ ఫ్రమ్ ది పాయింట్ 2,4 ది లైన్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ x1, y2 తీసుకుంటే అయిపోద్ది. సార్ మరి ఇక్కడ ఏం చేయాలి సార్ అంటే డిస్టెన్స్ ఫ్రమ్ అనగానే మనం సింప్లీ ax1 ప్లస్ by ప్లస్ c కదండి. అంటే ఇదే క్వశ్చన్ 4 మోడ్ ఆఫ్ 4 ఎక్స్ ప్లేస్లో ఏం రాయండి 2 సబ్మిట్ చేయండి. 2 మైనస్ 3 వై ప్లేస్లో ఏం రాయండి 4 మైనస్ 6 బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ అంటే ఇది ఎప్పుడైనా స్ట్రేట్ లైన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సితో కంపేర్ చేస్తాం. ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్, బి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మచ్ 3 మైనస్ 3 స్క్వేర్. 4 2 8 12 మైనస్ 6 బై 16 ప్లస్ 9 25 అయింది. అంటే ఇక్కడ 8 మైనస్ 18 అంటే 10 వస్తుందండి. 10 బై 5 ఎలా సార్ అంటే 16 ప్లస్ 9 ఏంటి 25 అండర్ రూట్ 25 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్ 5 5 1 5 2 ఫైనల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 2 యూనిట్స్. ఎనఫ్ కదా రైట్. ఇదే క్వశ్చన్లో మనకు బోర్డు పేపర్లో ప్రీవియస్లో ఇచ్చిన దాంట్లో బోర్డు రిలీజ్ చేసిన మోడల్స్లో ఏమి ఇచ్చాడు ఒక్కసారి చూద్దాం క్లారిటీ రావడానికి. ఓకే 3 మార్క్స్లో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఇఫ్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఫైండ్ ద స్లోప్ అండ్ ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్స్. కానీ స్ట్రైట్ లైన్స్ నుంచి సర్కిల్స్ నుంచి ఇచ్చిన క్వశ్చన్స్. చూడండి ఫైండ్ ద 3x మైనస్ 4y ప్లస్ 10 ఈక్వల్ టు 0 క్వశ్చన్ ఇచ్చేసి స్లోప్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఎక్స్ ఇంటర్సెప్ట్ అండ్ వై ఇంటర్సెప్ట్స్. ఎక్స్ ఇంటర్సెప్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎట్ టైం వి ఫైండ్ ద వై ఇంటర్సెప్ట్ ఆల్సో. ఇయర్ స్లోప్ ఫార్ములా ఏంటండి ఇలా ఈక్వేషన్ ఇస్తే స్లోప్ ఏమవుద్ది మైనస్ ఏ బై బి. స్లోప్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 బై మైనస్ 4 3/4 స్లోప్ వచ్చేసింది. ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే ఇంటర్సెప్ట్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. 3x మైనస్ 4y ఈక్వల్ టు -10 -10 ట్రాన్స్ఫర్ చేయండి 3x మైనస్ 4y బై -10 ఈక్వల్ టు 1 3x బై -10 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4y బై 10 ఈక్వల్ టు 1 x బై -10 బై 3 y బై 10 బై 4. ఓకేనా? ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ వాల్యూ ఎంత అండి -10 బై 3. y ఇంటర్సెప్ట్ బి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మచ్ 10/4. ఒకటి ఎక్స్ ఇంటర్సెప్ట్ ఇంకొకటి వై ఇంటర్సెప్ట్స్. వేరే క్వశ్చన్స్ కూడా రావు ఎక్కువ. ఇది స్ట్రేట్ లైన్ నుంచి వచ్చిన 3 మార్క్స్ క్వశ్చన్. ఓకే సర్కిల్స్ నుంచి వచ్చింది ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ది పాయింట్ 2, టచెస్ ద లైన్. ఇదే క్వశ్చన్ మనకు 5 మార్క్స్ కూడా వచ్చిందండి సర్కిల్లో. లాస్ట్ ఇయర్ ఈ క్వశ్చన్ ఏంటంటే 3 మార్క్స్ క్వశ్చన్, సేమ్ మోడల్ క్వశ్చన్. ఇప్పుడు ఏమి ఇచ్చిందంటే 3 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చింది. ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి లేకపోతే అక్కడ రాసేస్తా నేను. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ 2, 3 అండ్ టచెస్ ద లైన్ x మైనస్ 3y మైనస్ 11 ఈక్వల్ టు 0. ఇదే క్వశ్చన్ బోర్డు ఇచ్చిన దాంట్లో 3 మార్క్స్. ఓకేనా లాస్ట్ ఇయర్ అంటే మీ సీనియర్స్కి ఇచ్చిందేమో 5 మార్క్స్, మీ సీనియర్స్ మోడల్ పేపర్లో ఇచ్చిందేమో 3 మార్క్స్. మీకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా ఒక్కసారి దాని మీద కాన్సన్ట్రేట్, అది క్వశ్చన్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఈజీ అయిపోద్ది మీకు. నెక్స్ట్ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ నుంచి స్ట్రేట్ లైన్ నుంచి 5 మార్క్స్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు యాంగిల్ బిట్వీన్ ఇచ్చిండు. ఈ ఇయర్ కూడా స్ట్రేట్ లైన్ నుంచి ఏమి ఇచ్చాడు ఒక యాంగిల్ బిట్వీన్ క్వశ్చన్ వచ్చింది. సేమ్ క్వశ్చన్ ఇచ్చిండు x ప్లస్ 3y. క్వశ్చన్ మారింది బట్ యాంగిల్ బిట్వీనే వచ్చింది. అంటే ప్యారలల్ డిస్టెన్స్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్, యాంగిల్ బిట్వీన్ అనేది స్ట్రేట్ లైన్లో మీరు మోస్ట్లీ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన టాపిక్. ఓకేనా నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి 6a కదా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది 6a. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా.
Find the equation of the parabola whose focus is whose focus is find the equation of the parabola whose focus is at the point whose focus is at the point 6 comma 0 6 comma 0 and and its directrix is x equal to minus 6. ఈ క్వశ్చన్ అండి, ఇది ఒక్కదానికి కాదు. ఈ క్వశ్చన్ ప్రిపేర్ అవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటంటే పారాబోలాలో ఏది ఫోకస్ ఇచ్చి డైరెక్టర్కి ఈక్వేషన్ ఇస్తే ఈ ఒక్క క్వశ్చన్ కాదు, ఎలిప్స్ ఇదే మెథడ్, హైపర్బోలా ఇదే మెథడ్, పారాబోలా ఇదే మెథడ్. అంటే గివెన్ వాళ్ళు ఫస్ట్ ఇచ్చినాయి గివెన్ ఫోకస్ ఏంటిదండి, ఫోకస్ ఇది ఏ ఉంది కాబట్టి ఎస్ ఆఫ్ ఏ కామా 0 ఈక్వల్ టు 6 కామా 0. ఓకేనా. అండ్ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఈస్ ఎక్స్ ప్లస్ 6 ఈక్వల్ టు 0 వచ్చేసిందా. అంటే ఇలా ఉందని మీనింగ్. ఇక్కడ ఫోకస్ 6 కామా 0 ఇది పాయింట్, ఎనీ లోకస్ ఆఫ్ ది పాయింట్ x1 కామా y1, ఇది డైరెక్ట్రిక్ ఈక్వేషన్ అండి. ఇది -6 కామా 0, అందుకే ఇక్కడ x ఈక్వల్ టు -6 అని వచ్చింది. ఇది ఎస్, ఇది పి పాయింట్, ఇది ఎం. ఓకేనా. ఎస్ పి ఎం. లెట్ పి ఆఫ్ x1 కామా y1 బి ఎనీ పాయింట్ ఆన్ ది బి, ఇది బి ఎనీ లోకస్ ఆఫ్ ది పాయింట్, ఎనీ పాయింట్ అని కన్సిడర్ చేసినా చాలు. ఇక్కడ ఏం చేస్తామంటే ఎస్పి బై పిఎం ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్గా ఈ రాయాలి. ఈ ప్లేస్లో మనం 1 తీసుకుంటాం. వైవిఆర్ టేకింగ్ 1 అంటే ఎలిప్స్ మన పారాబోలాలో ఈ అంటే ఎసెంట్రిసిటీ పారాబోలా ఆన్సర్ ఏమైందండి 1 అయితే, దట్స్ వై వి టేక్ ఎస్. ఓకే. సో ఎస్పి ఈజ్ ఈక్వల్ టు వాట్, పిఎం. మరి ఎస్పి అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, ఓకేనా. పిఎం అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ x1 కామా y1 టు డైరెక్ట్రిక్ ఈక్వేషన్స్. అన్ని క్వశ్చన్లకి ఇంతే, పారాబోలా అయినా హైపర్బోలా అయినా ఎలిప్స్ అయినా ఈ మోడల్. ఎలిప్స్ హైపర్బోలా అయితే ఎసెంట్రిసిటీ ఇక్కడ ఈ అని రాసాను కదా బిఫోర్, అక్కడ దాని వాల్యూ ఇస్తాడు, మనం దాని వాల్యూని సబ్మిట్ చేసి సింప్లిఫై చేయాలి. అదే పారాబోలాకి అయితే ఇవ్వడు, ఎసెంట్రిసిటీ ఆన్సర్ ఈజ్ ఆల్వేస్ 1. అంటే ఈ క్వశ్చన్ నేర్చుకుంటే, ఈ మోడల్ నేర్చుకుంటే 3 మార్క్స్ ఆర్ 5 మార్క్స్ ఫిక్స్ మీరు చేస్తారు. ఈ మోడల్ ఎస్పి బై పిఎం ఈక్వల్ టు 1 అంటే ఫోకస్ ఇస్తాడు, డైరెక్ట్రిక్ ఈక్వేషన్ ఇస్తాడు. ఈ క్వశ్చన్లు ఏవి నేర్చుకున్నా కూడా మీకు 3 మార్క్స్ ఆర్ 5 మార్క్స్ వస్తాయి. స్ట్రైట్ లైన్, సర్కిల్ నేర్చుకొని పారాబోలా నేర్చుకుంటే మీకు ఈజీగా 5 + 3 8 9 10 10 + 3 13 to 15 మార్క్స్ ఫిక్స్గా మీకు వస్తాయి, ఎలిప్స్ హైపర్బోలా చదివినా చదవకున్నా కూడా. ఓకేనా. 13 to 15 మార్క్స్ అయితే ఫిక్స్ అండి. సో ఇక్కడి వరకు వచ్చేసాక ఎస్పి అంటే డిస్టెన్స్ బిట్వీన్ కదా, ఈ 2 పాయింట్స్కి డిస్టెన్స్ బిట్వీన్ ఫార్ములా ఏంటండి, అండర్ రూట్ ఆఫ్ x2 - x1 స్క్వేర్ ప్లస్ y2 - y1 స్క్వేర్. ఏమంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ax1 + by1 + c బై అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ + b స్క్వేర్. ఇది స్ట్రైట్ లైన్ కూడా యూజ్ చేస్తాం, అంటే ఈ పాయింట్ నుంచి ఈ స్ట్రైట్ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇక డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తే ఎస్పి, ఎస్ అండ్ పి పాయింట్ x - 6 హోల్ స్క్వేర్ ప్లస్ y - 0 హోల్ స్క్వేర్ మోడ్ ఆఫ్, ఇది అంటే ఇది నథింగ్ బట్ ఇది స్ట్రైట్ లైన్, ఇది x + 6. మన వీడియోలో కూడా ఉన్నాయండి. సరే ఇట్లాంటి క్వశ్చన్ ఇంకెక్కువ కావాలంటే మన దాంట్లోనే పారాబోలా టాపిక్ ఓపెన్ చేయండి, మ్యాథ్స్ M2 ప్లేలిస్ట్లో మీకు వస్తుంది. అండర్ రూట్ ఆఫ్ x కోఎఫిషియంట్ ఎంత 1 స్క్వేర్, y లేదు కాబట్టి 0 స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై అంటే ఇక్కడ అండర్ రూట్ ఆఫ్ వాట్ వి గెట్ x స్క్వేర్ ప్లస్ 36 - 12x ప్లస్ y స్క్వేర్ ఎక్స్పాన్షన్. ఇక్కడ వాల్యూ just we get x + 6. Squaring on both sides. When we squaring on both sides, x square plus y square minus 12x plus 36 equal to x + 6 హోల్ స్క్వేర్ వస్తుంది. ఎలా సార్ వచ్చిందంటే ఇది అండర్ రూట్ ఉంది కానీ సింప్లిఫై చేసుకున్నాం. ఇక్కడ ఆన్సర్ ఏమైందండి, ఇక చూడండి, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ minus 12x plus 36 equal to am plus b హోల్ స్క్వేర్.
ఎక్స్ స్క్వేర్ ప్లస్ 36 ప్లస్ 12x. ఓకే, రైట్. ఎక్స్ స్క్వేర్ 36, ఎక్స్ స్క్వేర్ 36 గెట్ క్యాన్సల్. 12x అంటే వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 12x ప్లస్ 12x. వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 24x ఈజ్ ద రిక్వైర్డ్ పారాబోలా ఈక్వేషన్. యాక్చువల్గా డైరెక్ట్ కూడా చెప్పవచ్చు, 6 ఇట్లుంది కాబట్టి ఏ వాల్యూ 6. వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax ఫార్ములా. వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 6 ఇంటూ ఎక్స్ వస్తుంది. బట్ మనం మెథడ్ అప్లై చేయాలి కాబట్టి మెథడ్ అప్లై చేసి చేశారు. ఎంట్రన్స్ అయితే అట్లా షార్ట్ కట్లో చేస్తాం, మెథడ్ ఇక్కడ అట్లా అప్లై చేయాలి. ఓకేనా, ఇదే మెథడ్ 5 మార్క్స్ క్వశ్చన్. ఎస్పీ బై పిఎం ఈక్వల్ టు 1 ఇన్ పారాబోలా. ఎస్పీ బై పిఎం ఈక్వల్ ఈ వస్తుంది, ఈ వాల్యూ వాళ్ళు మెన్షన్ చేస్తారు ఇన్ హైపర్బోలా అండ్ ఎలిప్స్. ఓకే, రైట్. ఇదే క్వశ్చన్ వచ్చి ఉంటుందండి, చూస్తాను. ఇప్పుడు మనం మీ సీనియర్స్కి ఇచ్చిన క్వశ్చన్ ఇది 6Aలో. ఇక 6B అనేది మీ ఇష్టం, చేస్తారా చేయరా, ఎలిప్స్ హైపర్బోలా అనేది మీకు టైం ఉంది, ప్రిపేర్ కాగలుగుతామంటే డన్, అదర్వైజ్ జస్ట్ లీవ్ ఇట్. నెక్స్ట్ ఇక్కడ ఫైండ్ ద వర్టెస్ అండ్ ఎసెంట్రిసిటీ ఆఫ్ ఏ పారాబోలా ఇచ్చిండు, చెప్పేస్తే వస్తే చేయండి. అయితే నెక్స్ట్ లాస్ట్ ఇయర్ బోర్డు మోడల్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్ డిస్కస్ చేయాలి కదా మనం. రైట్, అందులో పారాబోలా నుంచి ఫైండ్ ద సేమ్ క్వశ్చన్ అండి, ఇప్పుడు చెప్పిన క్వశ్చనే ఇది చేయండి మీరు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా whose focus is 5, 0 and directrix equation is x plus 5 equal to 0. Same model question, 6, 0 x plus 6 equal to 0. అర్థమైందా? ఇదేమి మోడల్ పేపర్. ఇంతకుముందు 6తో చేసిన క్వశ్చన్ ఏంటంటే మనం మీ సీనియర్స్ రాసిన ప్రీవియస్ పేపర్. సో దీనికి కూడా ఫార్ములా అనేది ఎస్బీ బై పిఎం ఈక్వల్ టు 1 అప్లై చేయండి, ఆన్సర్ వస్తుంది. అప్పుడు 3 మార్క్స్ వచ్చింది, ఇక్కడ 3 మార్క్స్. ఈసారి కూడా ఈ మోడల్ నెంబర్స్ మారి 3 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది, 3 or 5. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద ఫోర్సియర్స్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా. రైట్, నెక్స్ట్ ఎలిప్స్ క్వశ్చన్. ఇక ఎలిప్స్ క్వశ్చన్ చూద్దాం. 6B కదండి, 6B. ఫైండ్ ద వర్టిసెస్ 6Bలో find the vertices and eccentricity. Find the vertices and eccentricity of the hyperbola 9x square minus 16y square equal to 144. 9x square minus 16y square equal to 144. ఓకేనా, రైట్. ఇక్కడికి వచ్చేసాక ఎప్పుడైతే ఇక్కడికి వచ్చామో ఫైండ్ ద వర్టిసెస్ అండ్ ఎసెంట్రిసిటీ ఆఫ్ ది హైపర్బోలా 9x square minus 16y square is equal to 1 when given 9x square minus 16y square is equal to హైపర్బోలాకు ఎలిప్స్ కు పెద్ద చేంజ్ చేసే ఉండదు, ఎసెంట్రిసిటీ ఫార్ములా కాకుండా రిమైనింగ్ అన్ని చేయొచ్చు. మనం 144 ట్రాన్స్ఫర్ చేస్తే 9x square by 144 minus 16y square by 144 equal to 1. x square by 9 minus y square by 4 equal, sorry ఇది 16 అండి, అంటే 9 1s 9 16, 16 1s 16 9s. సో comparing with x square by a square minus y square by b square is equal to what? 1. a వాల్యూ 4, b వాల్యూ ఏమైందండి 3 అయింది. అవునా, వర్టిసెస్ అంటే ఇలా ఉంటుంది. ఓకే, వర్టిసెస్ ఇక్కడే తీసుకుంటాం కదా మనం. వర్టిసెస్ కన్సిడర్ చేస్తే వర్టిసెస్ ఏమైందండి, వర్టిసెస్ -4, 0 ప్లస్ 4, 0 ఆర్ ది వర్టిసెస్. ఓకే, నెక్స్ట్ ఇక ఏమన్నాడు, ఎసెంట్రిసిటీ అన్నాడు. ఎసెంట్రిసిటీ ఫార్ములా, ఎసెంట్రిసిటీ అంటే ఈ మరి ఎలిప్స్ పారాబోలాకి ఎసెంట్రిసిటీ 1 అండి ఫిక్స్, ఎలిప్స్ హైపర్బోలా చేంజ్. ఎసెంట్రిసిటీ ఫార్ములా ఇస్ అండర్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ బై a స్క్వేర్. ఎందుకు a స్క్వేర్ డినామినేటర్ కన్సిడర్ చేస్తానంటే ఇక్కడ ఏ వాల్యూ హైయెస్ట్ ఉంది కాబట్టి a స్క్వేర్, b వాల్యూ ఎస్ అంటే b స్క్వేర్.
ఏ వాల్యూ, ఏ స్క్వేర్ వాల్యూ ఎంత 16 ప్లస్ 9 బై హౌ మచ్ వి గెట్ 16. సో 5/4 ఈస్ ద ఎసెంట్రిసిటీ. వస్తే చేయండి ఎలిప్స్ హైపర్బోలా, మీకు కొద్దిగా టఫ్ అనిపిస్తుంది, ఉన్న షార్ట్ పీరియడ్లో ప్రిపేర్ కాగలుగుతా అంటే ఓకే, లేకపోతే చాయిస్ వదిలేయండి. పారాబోలా ఎలాగ ఉంది కదా మనకు, ఓకేనా. 20 టార్గెట్ ఉన్న వాళ్ళు ప్రిపేర్ కానీ, లేదు సార్ 10 ప్లస్ 12 13 15 వరకు వచ్చినంటే స్ట్రేట్ లైన్స్, సర్కిల్స్, పారాబోలా ఎనఫ్. చాలా వరకు మీరు స్ట్రేట్ లైన్స్, పారాబోలా చదివినా 10 మార్క్స్ అయితే స్కోర్ చేయగలుగుతారు. నెక్స్ట్ 5 మార్క్స్ క్వశ్చన్స్ వద్దాం. పార్ట్ సిలో ఉన్న 5 మార్క్స్ క్వశ్చన్స్. ఇది చూడండి, చాలా ఈజీ క్వశ్చన్ వచ్చింది. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ 7A. Find the angle between find the angle between the two straight lines. Find the angle between two straight lines. One is 2x plus y minus 4 equal to 0, and another one is y minus 3x equal to 7. ఇది 5 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చిండు. లాస్ట్ ఇయర్లో ఇచ్చినది స్లోప్ ఇన్ 3 మార్క్స్ అయిపోయింది. 5 మార్క్స్కి ఇచ్చిన సేమ్ అండి. యాంగిల్ బిట్వీన్ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ది స్ట్రైట్ లైన్స్ x plus 3y minus 1 equal to 0 and 2x plus 5y minus 2 equal to 0. అంటే నాకు తెలిసి లాస్ట్ ఇయర్ వాళ్ళు ఇచ్చిన మోడల్ పేపర్ నుంచే మీ సీనియర్స్కి ఎన్ని వచ్చాయండి. ఒకటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ క్వశ్చన్, అంటే ఒకటి 3 మార్క్స్ క్వశ్చన్, ఒకటి స్ట్రేట్ లైన్లో మిస్ అయింది, బట్ 5 మార్క్స్ క్వశ్చన్ ఉంది. సర్కిల్ 3 మార్క్స్ క్వశ్చన్, అవునా. 3 ప్లస్ 5 పారాబోలా 3 మార్క్స్ క్వశ్చన్, అంటే 6 ప్లస్ 5 11 మార్క్స్ ఉన్నాయండి. 11 మార్క్స్, ఓకే. 11 నాకు తెలిసి ఇంకెక్కువనే ఉంటాయి. 11 ప్లస్ సర్కిల్ కూడా వచ్చింది, బట్ నో నీడ్, అవసరం సర్కిల్ అనే స్ట్రైట్ లైన్ ఒకటే రాస్తాం. బట్ పారాబోల్ అది లాటెస్ట్ రెక్టమ్ అడిగిండు, అదొకటి కొద్దిగా డిఫరెంట్ క్వశ్చన్, ఓకేనా. రైట్, ఈ క్వశ్చన్స్ ఇక ఇక్కడ చూస్తే ఇక ఫైన్ యాంగిల్ బిట్వీన్ టూ టైప్స్ చేయొచ్చు. నేను టాన్ థీటా యూజ్ చేసుకొని వేస్తాను, మీరు కాట్ థీటా యూజ్ చేసిన. గివెన్ స్ట్రేట్ లైన్స్ ఏంటి అండి, 2x ప్లస్ వై మైనస్ 4 ఈక్వల్ టు 0, అవునా. స్లోప్ అనుకుంటున్నాను, స్లోప్ దీనికి m1 ఈక్వల్ టు మైనస్ a బై b, అంటే ఇది a మైనస్ 2/1 అన్నట్టు స్లోప్ వచ్చేస్తుంది. అండ్ అనదర్ స్ట్రేట్ లైన్ అనేది మైనస్ 3x ప్లస్ వై మైనస్ 7 ఈక్వల్ టు 0, దీని స్లోప్ m2 అనుకుందాం. సెకండ్ స్ట్రేట్ లైన్ కదా, దీని ఆన్సర్ ఏం లేచండి 3. స్లోప్ ఆఫ్ ఇప్పుడు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 వస్తే ఏఎక్స్ ప్లస్ బీవై ఈక్వల్ టు సి ఈక్వల్ టు 0, దీనికి స్లోప్ ఫార్ములా ఏమైందండి మైనస్ ఏ బై బి. స్లోప్ ఫార్ములా ఇస్ మైనస్ ఏ బై బి. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0, స్లోప్ ఏంటిదండి మైనస్ ఏ బై బి. సో ఇక్కడ స్లోప్ ఏంటిది m2 3 వచ్చేసింది అన్నట్టు, మైనస్ 3 మైనస్ ఆఫ్ అనేది బై 1 అన్నట్లు. సో యాంగిల్ బిట్వీన్ టూ స్ట్రేట్ లైన్స్ ఫార్ములా ఏంటిదండి, tan theta ఈక్వల్ టు మోడ్ ఆఫ్ m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 ఇంటూ m2. మీరు ఇంకో ఫార్ములా యూజ్ చేయొచ్చు, కాస్ థీటా ఫార్ములా. ఫస్ట్ చెప్పాను కదా, ఫర్ ప్యారలల్ డిస్టెన్స్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్, యాంగిల్ బిట్వీన్ మోస్ట్ ఇంపార్టెంట్ 3 క్వశ్చన్స్. సో ఇక్కడ డైరెక్ట్ సబ్మిట్ చేయండి. m1 వాల్యూ -2, m2 వాల్యూ 3 బై 1 ప్లస్ -2 ఇంటూ 3, ఓకే. రైట్, అంటే మోడ్ అంటే టోటల్గా ఉంటుందండి. tan theta ఈక్వల్ టు మోడ్ ఆఫ్ -2 - 3 -5 బై 1 - 5. Answer is tan theta is equal to -5 by -4. So theta is equal to tan inverse of 5/4. This is the angle. ఆర్ మీరు కాస్ థీటా ఫార్ములా కూడా యూజ్ చేసుకోవచ్చు. కాస్ థీటా ఫార్ములా ఏంటిదండి, a1 a2 ప్లస్ b1 b2 బై అండర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. మరి ఇక్కడ ఏం యూజ్ చేయాలంటే a1 వాల్యూ 2, b1 వాల్యూ 1, c1 వాల్యూ -4, a1 వాల్యూ -3, b1 వాల్యూ 1, c1 వాల్యూ -7, అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇలా చేసిన మార్క్స్ అయితే ఒకటి వస్తుంది. సేమ్ క్వశ్చన్ కదా, 5 మార్క్స్ క్వశ్చన్. యాంగిల్ బిట్వీన్ అస్సలు లీవ్ చేయకండి, యాంగిల్ బిట్వీన్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవి, ఓకే. రైట్, నెక్స్ట్ 7Aలో స్ట్రేట్ లైన్ అయిపోయింది. 7లో మళ్ళీ 7B ఉంటుంది కదా, అదేమొస్తుందండి, కన్ఫర్మ్ సర్కిలే వస్తుంది, చేంజెస్ ఏమి ఉండవు. ఇక్కడ చూస్తే 7Bలో ఫైండ్ ద
find the equation of the find the equation of the find the equation of the circle find the equation of the circle having the center at 3 comma 4 and touching the straight line 5x plus 12y minus 11 equal to 0. ఈ క్వశ్చన్ ఏంటిదండి? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఏది? మీ సీనియర్స్కి ఇచ్చిన క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ బోర్డులో అంటే బోర్డు పేపర్ మోడల్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఏంటంటే 2,3 ఒకటి ఇచ్చిండు. స్ట్రైట్ లైన్ చేంజ్ చేసింది ఏంటిది ఇక్కడ? ఎక్స్ మైనస్ 3y మైనస్ 11 ఈక్వల్ టు 0. అంటే చాలా వరకు ప్రీవియస్ పేపర్స్ నుంచి రిలీజ్ అవుతారు. అంటే ఈ మోడల్ మనం ఈ వీడియోల నుంచి కూడా మీకు మాక్సిమం ఒక 10 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సేమ్ మెథడ్ వచ్చేసినాయి ఇక్కడ కూడా. 5 మార్క్స్ క్వశ్చన్ ఒకటి రిపీట్ అయింది. 5 3 5 ప్లస్ 3 8 మార్క్స్ వచ్చాయండి. అంటే మీరు జస్ట్ ఇవి క్వశ్చన్ చాలా తక్కువ కదా, 8 ప్లస్ 8 16 క్వశ్చన్స్ కదా, 16 ప్రిపేర్ అయినా 10 మార్క్స్ వస్తున్నాయి. మోడల్స్ వచ్చేస్తే మార్క్స్ వచ్చేస్తాయి. రైట్, ఇక్కడ అంటే సర్కిల్ ఈక్వేషన్. ఓకేనా, సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చేసాను. సెంటర్ 3, 4 సెంటర్ 3, 4 టచ్ అయ్యే లైన్ ఈక్వేషన్ ఏంటండి? ఇలా టచ్ అవుతుంది. టాంజెంట్ ఈక్వేషన్ 5x ప్లస్ 12y మైనస్ 11 ఈక్వల్ టు 0 తీసుకుంటాం. అయితే సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సెంటర్ ఉండాలి, ఎట్ టైం రేడియస్ ఉండాలి. సెంటర్ ఉంది హెచ్ కామాకి, రేడియస్ మిస్ అయింది. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ ఏంటి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ క్వశ్చన్ కూడా చేసాం మనం ఇక్కడ. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ క్వశ్చన్ అంటే సో గివెన్ సెంటర్ ఏంటంటే సెంటర్ హెచ్ కామా కే ఈక్వల్ టు 3, 4 అవునా. అండ్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చిండు? 5x ప్లస్ 12y మైనస్ 11 ఈక్వల్ టు 0. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ 3, 4 టు స్ట్రైట్ లైన్ ఏంటండి? 5x ప్లస్ 12y మైనస్ 11 ఈక్వల్ టు 0. ఇది ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంటే దీన్ని ఏమని కన్సిడర్ చేయొచ్చు మనం? సర్కిల్లో రేడియస్ అంటాం. రేడియస్ ఈక్వల్ టు ఏం ఫార్ములా ఏంటిది? mod of ax1 plus by1 plus c by under root of a square plus b square. So r equal to ax1 value. A value ఎంతంటే డైరెక్ట్ సర్కిల్ ఈక్వేషన్ ఇది స్ట్రైట్ లైన్ 5 ఆఫ్ x ప్లస్ లైన్ సబ్మిట్ చేయాలి 3 ప్లస్ b ఎంత వాల్యూ 12, y వాల్యూ 4, c వాల్యూ 11 బై అండర్ రూట్ ఆఫ్ a వాల్యూ 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్. సో సింప్లిఫికేషన్లో r వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? మోడ్ ఆఫ్ 5 3 is 15, 12 4 is 5 3 is 15, 12 4 is 48 minus 11 by 5 square అంటే 25 plus 144 ఏమైంది? 169 under root 169. సో రేడియస్ ఈక్వల్ టు 48 అంటే 15 minus 11 తీసేయండి 4 వస్తుంది 52 by 13 1 13 4 రేడియస్ ఎంత వచ్చిందండి? 4 వచ్చింది. రేడియస్ ఉంది, ఇప్పుడు మనకు సెంటర్ ఉంది. ఇప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఏమైందండి? ఇప్పుడు ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y minus k whole square equal to r square. X minus h value, their h value is equal to 3. X minus 3 whole square plus y minus 4 whole square is equal to r value 4. 4 square here we write. Okay na? X minus 3 whole square plus y minus 4 whole square is equal to 4 square. Simplification, x square plus 9 minus 6x, y square plus 16 minus 8y equal to 16. 16 get cancelled. X square plus y square minus 6x minus 8y plus 9 equal to 0 is the required circle equation. ఓకేనా? 3 పాయింట్స్ ఇచ్చే క్వశ్చన్స్ కూడా ఉంటాయి. 3 పాయింట్స్ ఇచ్చే సర్కిల్ ఈక్వేషన్ కూడా కనుక్కోమంటాడు, అది ఒకసారి చూసుకోండి. అది బోర్డ్ మోడల్ పేపర్లో ఇచ్చిండు. ఏంటి? 3 పాయింట్స్ ఇచ్చే సర్కిల్. ఆ క్వశ్చన్స్ సార్ మరి ఈ క్వశ్చన్స్కి ఎప్పుడు దొరుకుతాయి సార్ మీరు చేసిన అంటే లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ లాస్ట్ ఇయర్ చేసిన వీడియోలో ఉంటే ఒక్కసారి అక్కడ చూసుకోవచ్చు మీరు. ఓకేనా? ఇప్పటికి లెంతీ అవుతుంది. నెక్స్ట్
మీకు సీనియర్స్కి ఇచ్చిన క్వశ్చన్లో. ఇప్పుడు అనేది 8 అంటే పారాబోలా ఎలిప్సి అన్నట్లు. అవి రెండు చేస్తే మనకు క్లోజ్. ఓకేనా, చాలా వరకు ఈ బోర్డు మీద రాసిన క్వశ్చన్స్లో మోడల్స్ అయితే కవర్ చేయడానికి ట్రై చేయండి, స్కిప్ చేయకుండా. నెక్స్ట్ వన్, ఎయిత్ ఏ find the vertex find the vertex focus equation of axis of directrix. Find the equation of axis of directrix and latus rectum of the parabola y square equal to 16x. ఇది ఒక మోడల్. పారాబోలాలో 3 మార్క్స్ అయినా 5 మార్క్స్ వస్తున్నాయి అంటే రెండే మెథడ్స్ ఉంటాయండి. ఒకటేంటిది, వాళ్ళు పారాబోలా ఈక్వేషన్ ఇచ్చి వర్టెక్స్ లాటిస్ రెక్టం కనుక్కునే క్వశ్చన్ ఒకటైతే, ఇంకొక క్వశ్చన్ వచ్చేసి SP/PM = 1. ఈ రెండు ప్రిపేర్ కండి, ఎనఫ్. 5 + 3 ఫిక్స్, 8 మార్క్స్ వస్తాయి. సో గివెన్ parabola equation is y square is equal to how much? 16x. So comparing with y square is equal to 4ax ఫార్మాట్లో ఉన్నాయి. పారాబోలా లైన్ ఈక్వేషన్స్ 4 ఉంటే ఆ 4 డయాగ్రామ్స్ నేర్చుకుంటే సరిపోతాయి. మన ఛానల్లో కూడా ఉన్నాయి. సో 4a is equal to 16, a equal to 4 వచ్చేసింది. ఏ వాల్యూ వస్తే y square is equal to 4ax డయాగ్రామ్ ఇది ఇలా తీసుకుంటాం. ఇక్కడంటే y square is equal to 4ax అనుకోండి. ఇక్కడ పాయింట్ ఏమైంది? s పాయింట్, a, 0. ఇది p పాయింట్, x, y. దిస్ ద డైరెక్ట్రిక్ ఈక్వేషన్. ఇక్కడ s డాష్ ఉంటుంది, -a, 0. డైరెక్ట్రిక్ ఈక్వేషన్ x = -a. ఓకేనా, ఇదేమో పాయింట్ అని తీసుకుంటాం. SP/PM = 1 రేషియో. ఇది మనకు ఆన్సర్స్. ఇప్పుడు రాదు వర్టెక్స్ అంటే ఇదండి, 0, 0. వర్టెక్స్ ఏంటిది? 0, 0. నెక్స్ట్ ఏం కనుక్కోండి? ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్. x = డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్. x = ఏంటని? -a. సింపుల్, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ తీసుకోవాలి, మైనస్ ఉంటే ప్లస్ తీసుకోవాలి. సో x = -4 అంటే x + 4 = 0. కంప్లీట్ అయింది. నెక్స్ట్ వర్టెక్స్ అడిగిండు. ఫోకస్ s ఫార్మ్ ఏంటిది? a, 0. ఏంటిదండి? 4, 0. కంప్లీటెడ్. 4 మార్క్స్ వస్తాయి. చాలా సింపుల్. ఈ మోడల్ క్వశ్చన్ చూసుకోండి. అంటే y square = 4ax, y square = -4ax, x square = 4ay, x square = -4ay. ఓకేనా, అంటే y square వచ్చినప్పుడు ఇట్లా వస్తాయి, x square ఇచ్చినప్పుడు ఇట్లా పైకి వెళ్తాయి, పైకి కిందికి వస్తాయి. ఆ ఒక మోడల్. SP/PM = 1. ఇక లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్. లాస్ట్ ఇయర్ వచ్చి మీకు చెప్పాను కదా, ఇంతకుముందుకి ఆల్రెడీ ఇచ్చేసాను క్వశ్చన్. పార్ట్ సిలో వచ్చేసి 2 ఇచ్చిండు లాస్ట్ ఇయర్, వాళ్ళకి ఇచ్చిండు. బట్ మీకు కన్ఫామ్ ఒకటి పారాబోలా నుంచి క్వశ్చన్ ఇస్తాడండి, డౌట్ లేదు. నెక్స్ట్ ఇక మీ సీనియర్స్కి ఇచ్చిన లాస్ట్ క్వశ్చన్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లాస్ట్ వన్ ఈస్ ఇందులో చూస్తున్నాం కదా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్. 8th B. Find the equation of the ellipse. Find the equation of the ellipse whose focus is 1, -1. Directrix in the line x minus y plus 3 = 0 and eccentricity is 1/2. అంటే మనం ఆల్రెడీ ఇదే మోడల్ క్వశ్చన్ ఎక్కడ చేసామంటే 5 మార్క్స్కి చేసాం. సారీ, పారాబోలాలో 3 మార్క్స్ క్వశ్చన్ చేసాం. ఇక్కడ
అదే మోడల్ క్వశ్చన్ కాకపోతే ఎలిప్స్ ఇస్తాడు. అదే మోడల్ క్వశ్చన్ హైపర్బోలాలో కూడా ఇస్తాడు. 5 మార్క్స్‌కి వచ్చే ఛాన్స్ ఉంది. ఏంటి సార్ అంటే ఇక్కడ కూడా సేమ్. SP/PM ఈక్వల్ టు ఈ పారాబోలా అయితే ఈ వాల్యూ ఆల్వేస్ 1 అండి. ఎలిప్స్ హైపర్బోలా ఈ వాల్యూ అంటే నథింగ్ బట్ ఎసెంట్రిసిటీ వాళ్ళు మెన్షన్ చేస్తారు. క్వశ్చన్‌లో ఇస్తారు. టెన్షన్ అవసరం లేదు. SP ఈక్వల్ టు ఈపీఎం అని తీసుకుంటాం. SP అంటే ఏం చేస్తాను? డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. అవేంటి అండి? x2 - x1 స్క్వేర్ ప్లస్ y2 - y1 స్క్వేర్. ఈ అంటే ఎసెంట్రిసిటీ. PM అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ax1 + by1 + c/√a² b². మరి ఇది ఎలా వస్తుందంటే ఇది పారాబోలా లాగా తీసుకున్నాం అనుకోండి. సారీ ఇది ఎలిప్స్ అనుకుంటే ఇది ఫోకస్ S, ఇది పాయింట్ P. సో ఇక్కడ ఒక డైరెక్ట్రిక్ ఈక్వేషన్ ఉంటుంది. ఇలా అన్నది SP/PM అన్నట్లు. SP అంటే ఇది పాయింట్. P పాయింట్ ఈజ్ x, y ఆల్వేస్ అన్నట్లు. అంటే ఇప్పుడు ఏం తీసుకోవచ్చు? x2 వాల్యూ xే. x1 అంటే ఇది తీసుకోండి. ఇది x1 ఇది y1. x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y + 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎసెంట్రిసిటీ ఏమి ఇచ్చిందండి? 1/2 వాళ్ళే ఇచ్చేసారు కదా. ఈ ప్లస్ ఎసెంట్రిసిటీ అంటే ఈ ax + 1 లైన్ ఇచ్చాడా? x - y + 3 బై అంటే ఈ P పాయింట్ నుంచి మళ్ళీ ఇది తీసుకోవచ్చు పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఈ P పాయింట్ నుంచి డైరెక్ట్రిక్ ఈక్వేషన్ √1² + -1². వచ్చేసింది కదా ఆన్సర్ మనకి ఇక్కడ. వస్తే ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఈ రూట్ క్యాన్సిల్ అయితే x² + 1 - 2x y² + 1 + 2y. స్క్వేరింగ్ అంటే ఇది ఏమైతే 1/4 అయిద్దండి. ఇదేమైంది x - y + 3 హోల్ స్క్వేర్ బై √2 కాస్త ఏమైంది 2 అయింది. ఓకేనా. నెక్స్ట్ 4 2 జా 8. 8ని ట్రాన్స్ఫర్ చేయండి. 8 x² + y² - 2x + 2y + 2 ఈక్వల్ టు x - y + 3 హోల్ స్క్వేర్ ఫార్ములా. x - y + 3 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఒక ఫార్ములా యూజ్ చేస్తాం. యూజ్ హియర్ a + b + c హోల్ స్క్వేర్ ఫార్ములా. a² + b² + c² + 2 ఆఫ్ ab + bc + ca ఫార్ములా యూజ్ హియర్. అంటే అక్కడ మనకు పారాబోలా కొద్దిగా చిన్నగా వచ్చింది. అక్కడ 2 టర్మ్స్ ఇచ్చింది కాబట్టి a + b హోల్ స్క్వేర్. ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి a + b + c. రైట్. మల్టిప్లై చేస్తే 8x² + 8y². 8 2 జా 16x + 16y + 16 ఈక్వల్ టు రైట్ x - y + 3 హోల్ స్క్వేర్. x - y + 3 అంటే ఏ వాల్యూ అంటే x² + y² + 9 అయిద్దండి. 3 పాజిటివ్. 2ab - 2xy 2bc - 6y 2ca కదా. 3 × x 6 3x 3 2 జా 6x. x² y² క్యాన్సిల్ కావట్లేదండి. సారీ క్యాన్సిల్ కావు. బట్ ఇవన్నీ ట్రాన్స్ఫర్. 8x² - x² 7x² + 7y². 16xకి 6 వస్తే -22x + 22y -2 + 2xy + 7 ఈక్వల్ టు 0. ఇది మనకు కావాల్సిన హైపర్బోలా. ఓకేనా. ఈ క్వశ్చన్ చూసుకోండి. అంటే మరి ఎలిప్స్ ఇస్తే ఎలిప్స్ హైపర్బోలా ఎలాంటి క్వశ్చన్స్? పారాబోలాలో వాళ్ళు ఒక పారాబోలా ఈక్వేషన్ ఇచ్చి ఫోకస్ డైరెక్ట్రిక్ ఈక్వేషన్ అవును లెంత్ ఆఫ్ ది లాటెస్ట్ రెక్టమ్ అడిగేటి 4 మార్క్స్. లేకపోతే SP/PM ఈక్వల్ టు 1 చేసేటి 4 మార్క్స్ క్వశ్చన్. 3 and 5 మార్క్స్ క్వశ్చన్. సిమిలర్ ఎలిప్స్ హైపర్బోలా కూడా. ఓకేనా. ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా. సో హ్యాపీగా రాసేయండి. 3 to 4 అవర్స్ స్పెండ్ చేయండి. ఈజీగా స్కోర్ వస్తుంది. ఆల్ ది బెస్ట్.